సో మిత్రులారా, మళ్ళా 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 అర్థం చేసుకోండి, మన జీవితం ఉన్నది ఎందుకు? జ్ఞానం పొందడానికి, అనుభవాలు పొందడానికి, వికసించడానికి, ఆనందాలు గురవలడానికి, దుఃఖించడానికి కాదు. మీకు ఒక విషయం చెప్పనండి, 40 సెకండ్లకి ఒకడు ఆత్మ చేసుకుంటున్నాడు. 40 సెకండ్లకు ఒకడు. మన క్లాస్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 అవర్ అయిపోయింది, అంటే 60 నిమిషాలు. మరి యావరేజ్ నిమిషానికి ఒకడు అనుకోండి, అంటే 60 మంది చనిపోయారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా WHO రిపోర్ట్ ప్రకారం నిమిషానికి 40 సెకండ్లకు ఒకటి చొప్పున వరల్డ్ వైడ్గా చనిపోతున్నారు. దేనికి? ఆత్మహత్య చేసుకొని. యాక్సిడెంట్లు కాదు, ఓన్లీ ఆత్మహత్య చేసుకొని 40 సెకండ్లకు ఒకటి చనిపోతున్నాడు వరల్డ్ వైడ్గా. WHO రిపోర్ట్ ఇది, నేను ఇచ్చేది కాదు. కావాలంటే గూగుల్లో ఒకటి వస్తుంది. ఏంటిది? ఎంత కష్టం జీవితం. ఒక చిన్న శుక్రకణం తల్లి గర్భంలో బయలుదేరడానికి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరుతాయి. దాంతోపాటు 30 కోట్ల శుక్రకణాలతో పోరాడి దాని గర్భం దొరుకుతుంది. 30 కోట్ల శుక్రకణాల్లో 29,29,29,999 మంది చనిపోతారు. ఒక్కడైనా నీకు బాడీ దొరికింది, నువ్వు బిడ్డగా మారి భూమి మీదకి వచ్చావు. మళ్ళీ ఎన్ని గంటలు గడిచినాయి? ఇప్పటికి నీకు ఎన్ని గంటలు గడిచినా గడవలేదా? ఎన్నెన్నో గంటలు గడిచినాయి. గడిచి దాటి ఇక్కడికి వచ్చావు. అంటే ఎంత అద్భుతం ఈ జీవితం. దాన్ని ఎందుకు మనం విషాదం చేయాలి? జ్ఞానం ఓపెన్ చేయండి. జ్ఞానము, ఒక జ్ఞాన వికాసంతో, ఆత్మ విజ్ఞాన వికాసంతో మీకు అర్థమైపోద్ది. సో మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. మొట్టమొదటి అర్జునుడు విషాదం కలిగింది. కృష్ణుడు ప్రశ్నలు అడిగాడు. ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు అన్నాడు. నా భావం చంపలేను, అది వాళ్ళని చంపలేను అన్నాడు. వాళ్ళంతా ఎవరినైనా వాళ్ళ ఆత్మలు అన్నాడు. నేను అసలు ముందు యుద్ధం చేయను అన్నాడు. మరి ఏడకెందుకు వచ్చావు అన్నాడు. యుద్ధం చేద్దామని అన్నాడు. మరి వచ్చిన పని చేయి అన్నాడు. అయితే మరి నేను యుద్ధం చేయడం వల్ల వాళ్ళు చనిపోతారు కదా, నాకు పాపం రాదా అని అడుగుతాడు. ఏమడిగాడు? పాపం రాదా. ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి, పాపం భగవద్గీతలో. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, అసలు భగవద్గీత యొక్క కాన్సెప్ట్లో పాపం ఉంది. మళ్ళా వాడు ఎందుకు వచ్చాడు? అంగీకరించి వచ్చాడు కదా. యుద్ధరంగంలో పాపం ఉండదు. మీరు చూడండి, యుద్ధంలో ఎవడు చనిపోయినా వాడికి వీర స్వర్గం అని ఉంది కదా. యుద్ధం అంటే ఏంటి? అంగీకారం. ఎవరైతే అంగీకరించి వచ్చారో వాళ్ళతో మీరు ఉన్నప్పుడు అక్కడ పాపం కాదు అది. ఎవరైతే అంగీకారం లేకుండా మీరు చేశారో అది పాపం అవుతుంది. ఇది పాపం యొక్క డెఫినేషన్. అంటే ఆ చాప్టర్ అంతా ఇప్పుడు చెప్పలేను నేను మీకు, చాలా పెద్ద చాప్టర్లు అది. పాపం యొక్క డెఫినేషన్ ఏంటంటే, అంగీకారంతో జరిగితే పాపం కాదు, అంగీకారం లేకుండా జరిగితే పాపము. అంటే హింస జరిగితే పాపము. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇద్దరు కత్తులు పట్టుకొని వచ్చారు రంగంలోకి. ఒకరినొకడు కొట్టుకున్నారు. ఒకడు చచ్చిపోయాడు. వీడికి పాపం వస్తుందా? రాదు. ఎందుకని? వాడు అంగీకరించి వచ్చాడు. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్దాం. ఒక కోడి ఉంది, కోడిని మీరు చంపారు. అది పరిగెడతా ఉంది బతకడానికి. పరిగెడతా కోడి దా కిల్ మీ అంటదా? ఆ కోడిని చంపుతారు. చంపగానే ఆ కోడి బాధపడుతూ చనిపోతుంది. అది పాపం అవుతుంది అవదా? ఎందుకు అవుతుంది? అది అంగీకరించలేదు. మీకు అర్థమైందా? అదే కోడి అంగీకరించింది అనుకోండి, ఓకే నన్ను చంపి తింటావా, తినేసే ఈ పూటకి అందనుకోండి, మళ్ళీ నీకు పాపం రాదు. అందుకే చచ్చిపోయిన కోడి దొరికింది అనుకోండి, మీరు తింటే పాపం రాదు. తర్వాత కాకపోతే మీరు చేస్తారు, అది వేరే విషయం. చంపి తింటే పాపం వస్తుంది. మేం చంపట్లేదండి, ఆడేవాడు చంపాడంటే దానికి లెక్క ఉంది. అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. చంపినోడికి 20%, తిన్నోడికి 80%. నువ్వు ఉన్నావు కాబట్టి ఆడు చంపాడు. లేకపోతే ఆడు ఎందుకు చెప్తాడు? సరదా ఏంటి అడిగే ఉన్నా. చికెన్ సెంటర్ ఎందుకు చంపుతాడు? అవును కదా. ఇదంతా దొంగ సిద్ధాంతాలు అన్నమాట. బౌద్ధ భిక్షువులు ఉన్నారు. బౌద్ధ భిక్షులు ఏం చేస్తారంటే మాంసం తింటారు. బౌద్ధ భిక్షుల్లో ఎక్కువ శాతం వాళ్ళు టిబెటిన్లో అటువైపు మాంసం వాళ్ళ కామన్ అనమాట. మాది గుంటూరు జిల్లా దగ్గర అమరావతి. నా బాల్యంలో నేను అక్కడ ఉన్నాను. అక్కడ బౌద్ధ భిక్షులు అప్పుడు కాలచక్రం జరిగింది. మన మహాచక్రం, ధ్యాన మహాచక్రం జరగడానికి పూర్వం రోజుల్లో జరిగింది. నేను అప్పుడు 7వ తరగతిలో 8వ తరగతిలో ఉన్నా. అమరావతిలో కాలచక్రం జరిగింది. ఇంటర్మీడియట్, నాకు కరెక్ట్ గుర్తులేదు. సరే, జరిగితే అప్పుడు బౌద్ధ భిక్షులు చాలామంది వచ్చారు. మా ఊళ్ళో కప్పల్ని, మేకల్ని అన్నింటినీ తినిపారేశారు. కోళ్ళని అన్నింటినీ తినేశారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి అమ్మేవాళ్ళు, వాళ్ళు తినేసుకున్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది, వీళ్ళు బౌద్ధ భిక్షువులు కదా, సన్యాసులు కదా, మాంసం ఎందుకు తింటున్నారు? చికెన్ బిర్యానీలు తినిపారేశారు ఏకంగా.
ఎందుకు తింటున్నారంటే వాళ్ళ దానిలో ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం యొక్క మూలం ఎక్కడ పుట్టిందో చెప్తాను. ఒకరోజు ఆనందుడు అందరూ కూర్చున్నప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే, భిక్షయాత్రకి వెళ్ళండి. బుద్ధుడు అన్నం పెట్టడు, ఎవడు భిక్ష పాత్ర ఆడు పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ అహం పోవాలంటే మీరు అడుక్కోవాలా. వెళ్ళమంటాడు. వెళ్ళిన తర్వాత అందరిని అడగకూడదు. మూడు మూడు ఇళ్లలోనే అడగాలి. ఒక్కొక్కటి 3 సార్లు అడగాలి. భవతి భిక్షాందేహి అంతే 3 సార్లు అడగాలి. ఆ ఇల్లాలు పెట్టలేదని వెళ్ళిపోవాలి. మనం కూడా అంతే, డబ్బులు వసూలు చేసేటప్పుడు తేండి 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 అని వాళ్ళు చంపకూడదు. అయ్యా కార్యక్రమం చేస్తున్నాం, ఇదిగో మా దగ్గర బుక్ ఉంది, ప్లీజ్ మీరు ఏమైనా సహకరిస్తే సహకరించండి, అడగండి. వాడు మనసు కలిగి సహకరించాడే థ్యాంక్ యూ చెప్పండి, సహకరించలేదు నమస్కారం పెట్టండి. అంతేగాని తే 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 బాబా 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 అనకూడదు. అట్లా చేయకూడదు. 3 ఇల్లే అడగాలి, 3 సార్లే అడగాలి. ఓకే, వాళ్ళు ఏం పెడితే అది తీసుకోవాలి. చూడండి మళ్ళా వాళ్ళు ఏది పెడితే అది తీసుకోవాలి అంటాడు బుద్ధుడు తన ప్రవచనంలో చెప్తుంటాడు. అప్పుడు ఆనందుడు ఒక ప్రశ్న ఎత్తాడు. అయితే తథాగత వాడు మాంసం పెడితేనో అంటాడు. మాంసం పెట్టాడు అనుకో, వాడి ఇళ్లలో ఏముంటుంది, మాంసం వండుకున్నాడు అనుకో, మాంసం పెడితేనో అంటాడు. నేను లేనన్న భావంతో, కర్తృత్వ భావన అంటాడు దాన్ని, నేను లేదన్న భావంతో స్వీకరించాలి అంటాడు బుద్ధుడు. అంటే ఎండు రొట్టె పెట్టినా నీకు ఏది పెట్టినా నేను అన్న భావం లేకుండా స్వీకరించాలి అంటాడు. ఇది చాలా లోతైనది, మామూలు వాళ్ళకి అర్థం కాదు ఇది. మీకు మామూలుగా చూస్తే ఇందులో లోపం కనపడుతుంది, చాలా లోతుగా ఉంటుంది అనమాట ఇది. అప్పుడు అది ఆన్సర్ క్లియర్, ఇక్కడికి అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళు వండుతారు అనమాట, మంచి మసాలా వేసి మంచి మటన్ల కర్రీలు వేసి వండుతారు. ఈ బౌద్ధ భిక్షులకు వడ్డించేటప్పుడు ఏమన్నా తెలుసా, అయ్యా ఇది మీకు వండలేదు, అదో మంత్రం అనమాట. అయ్యా ఇది మేము వండలేదు, మీకు వండలేదు, ఇది మీకోసం కాదండోయ్, మా కోసం మేము వండుకున్నాము, మీరు వచ్చారు కాబట్టి మీకు వడ్డిస్తున్నాము, అందుకని కర్తృత్వ భావం లేకుండా స్వీకరించండి అని అంటాడు. చెప్పేశాడు కదా మంత్రం, మనకు దోషపడతాను ఇటు మింగేస్తాడు. ఎంత ఆత్మవంచన, ఆత్మవంచన కాదు ఇది. అది చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. నేను భావం లేకుండా చెయ్యని బుద్ధుడు చెప్పిన ఆ చిన్న సూత్రాన్ని లూప్ లైన్ వాడుకొని వీళ్ళు ఇలా ఉన్నారు. అందుకని ఇదంతా పాపం కిందకు వస్తుంది. యూనివర్స్ మనకన్నా 4 ఆకులు ఎక్కువ చదివింది. అందుకని యూనివర్స్ ఈ సిద్ధాంతాలు, పురాణాలు, కథలో ఏం చూడదు, పెయిన్స్ వస్తుంది. పెయిన్ నీ వల్ల ఒక మనిషికి కానీ జంతువుకి కానీ బాధ కలిగింది అనుకో, ఆ బాధతో అది అనుభవించింది అనుకో, దాని అణువుల్లోకి వెళ్ళింది, అది ఎవరు తింటాడో వాడికి 80% లెక్కేసేసింది. చంపినవాడికి 10%. చంపినాడు ఎందుకు చంపాడు, ఏమన్నా సరదాగా చంపాడా, డబ్బు కోసం కదా చంపాడు, స్వార్థంతో చంపాడు కాబట్టి వాడికి 10%. ఇలాగా కేటాయించింది యూనివర్స్. ఎందుకంటే యూనివర్స్ మనకన్నా 4 ఆకులు ఎక్కువ చదివింది. అందుకని పాపం అంటే ఏంటంటే అంగీకారంతో వచ్చినది పాపము కాదు. అక్కడ ఇద్దరు రంగంలో అంగీకారంతో వచ్చాడు కాబట్టి అది పాపం అవదు.